హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్. కూర చూస్తే కొంచెం ఎమ్మీగా కలర్ఫుల్గా మీకు నచ్చేటట్టే ఉందా? ఇది వెజ్ కర్రీ అండి, కానీ నిజంగా సూపర్గా కుదిరింది. చపాతీ, దోశ, పరాటా లేదా వెజిటేబుల్ బిర్యానీ, రైస్ దేంట్లోకి తిన్నా ది బెస్ట్ కాంబినేషన్ అండి. నేను దీనికి కాంబినేషన్ కింద బాయిల్డ్ ఎగ్ అండ్ వెజిటేబుల్ బిర్యానీ చేశాను. వెజిటేబుల్ బిర్యానీ ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను కదా అని వీడియో షూట్ చేయలేదండి. ఈ కర్రీ చేసి వెజిటేబుల్ బిర్యానీ చేస్తే నా పిల్లలు తింటారండి లొట్టలేసుకుంటూ. అబ్బా, ఆ ఫీల్ చెప్తుంటేనే ఎంత థ్రిల్లింగ్గా ఉంది కదా. కాకపోతే వాళ్ళ పేరు చెప్పి నేను మా వారు ఒక పట్టు బాగానే పడతాం అనుకోండి, అది వేరే విషయం. ఈజీగా టేస్టీగా హోటల్ స్టైల్ బంగాళదుంప కుర్మా కూర ఎలా వండుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. కడాయి పెట్టుకొని కాస్త నూనె వేసానండి. కొంచెం ఎక్కువే పడుతుంది, అంత నూనె వద్దు అనుకునే వాళ్ళు కొంచెం తగ్గించండి. కానీ ఈ కుర్మాకి కాస్త ఆయిల్ ఎక్కువ పెడితే బాగుంటుంది. 3 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగి మొగ్గలు, అలాగే చిన్న మరాఠీ మొగ్గ వేసుకున్నానండి. చాలు, స్పైసెస్ ఇవి వేస్తే సరిపోతుంది. మరి ఓవర్ స్పైసెస్ అయినా కూడా తినలేము. 3 పచ్చిమిర్చి ముక్కల కింద కట్ చేసి నూనె కాస్త బాగా కాగాక ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ తురుము వేసుకుంటున్నాను. మీరు ఉల్లిపాయ తురుము బదులు ఉల్లిపాయని పేస్ట్ కూడా చేసి వేయచ్చు. కానీ ఈ కూర గుజ్జులాగా రావాలంటే సన్నగా తరగాలి ఉల్లిపాయ, లేదా పేస్ట్ చేసైనా వేయాలండి. పెద్ద ముక్కలు అదే మనం నార్మల్గా కూరకు కోసుకునేటట్టు మాత్రం కొయ్యొద్దు. దీంట్లోనే 1 టీ స్పూన్ దాకా ఫ్రెష్గా అయితే గ్రైండ్ చేయలేదండి, ఫ్రిడ్జ్లో దాచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొచ్చి వేసేసాను. చూడండి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు ఈవెన్గా ఆయిల్లో కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం. ఇలా మొత్తాన్ని కలిపేసాను కదా, 1-2 నిమిషాలు అలా వదిలేస్తే మంచిగా వేగుతుంది. 1 రెబ్బ కరివేపాకు కూడా వేసేసాను. చూడండి, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చింది కదా ఉల్లిపాయ, చాలు. ఇప్పుడు దీంట్లో మొత్తాన్ని ఒకసారి కలిపేసేసి 3 కానీ 2 కానీ టమాటాలని పేస్ట్ కానీ లేదా సన్నగా తరిగి కానీ వేసుకోండి. నేను 3 టమాటాలని సన్నగా చాపర్లో వేసేసానండి. సూపర్గా యూజ్ అవుతుంది నాకు ఈ చాపరు. చాలామంది చాపర్ ఎక్కడ కొన్నారు అని అడుగుతున్నారు. నియర్ బై ఉన్న సూపర్ మార్కెట్స్లో మనకి ఈ చాపర్ ఉంటుందండి. ఎవరికైనా కావాలంటే నాకు మెసేజ్ చేయండి, దాని పిక్ నేను మీకు షేర్ చేస్తాను. చూడండి, సన్నగా తరిగిన టమాటా తురుము కూడా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఉల్లిపాయ టమాటా కూడా ఇంకాసేపు మగ్గపెట్టుకుందాం. ఎలా అంటే టమాటాలో ఉన్న నీరు శాతం అంతా కూడా ఎగిరిపోయేదాకా మగ్గపెట్టుకుంటే సరిపోతుంది. ఈ కూరకి బంగాళదుంప ఉడకపెట్టేసుకుంటే క్విక్గా అయిపోతుందండి. నాకు తెలిసినంత వరకు 1/2 గంటలో కూర వండేయచ్చు, అంత బాగుంటుంది కూర, క్విక్గా అయిపోతుంది. చూడండి, 2-3 నిమిషాలకి టమాటాలో కూడా నీరు శాతం మగ్గిపోయి ఈవెన్గా మొత్తం మంచిగా కుక్ అయింది కదా. ఇప్పుడు నేను పక్క స్టవ్ మీద బంగాళదుంప ఉడకపెట్టేసేసి పైన ఉన్న తొక్క తీసేసుకొని ఇలా మీడియం సైజు ముక్కల కింద కట్ చేసేసానండి. మీరు పచ్చి బంగాళదుంపలతో కూడా తొక్క తీసి ఇలా ముక్కలు కట్ చేసి వేసేయచ్చు. కాకపోతే కుక్ చేయడానికి కొంచెం టైం పడుతుంది, బంగాళదుంప ముక్క ఉడకాలి కాబట్టి. అదే కుక్ చేసేసుకున్న బంగాళదుంప ముక్కలు వేసేసామా ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ. అలా అని టేస్ట్లో ఏమాత్రం తేడా ఉండదండి. పచ్చి దుంప వేసి వండుకున్నా అదే టేస్ట్ ఉంటుంది, ఉడకపెట్టి బంగాళదుంప వేసినా కూడా అదే టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో 1/4 టీ స్పూన్ దాకా పసుపు వేసుకుందాము. రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుందాము. ఈ కూర నిజంగా వండేసుకుంటే మనం ఎందులోకైనా ది బెస్ట్గా తినేయచ్చండి, సూపర్గా ఉంటుంది. రుచికి సరిపడా కారం వేస్తున్నాను. పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే బిర్యానీ స్పైసెస్ వేసాను కాబట్టి నేను 3/4 స్పూన్ దాకా కారం వేసాను. మా పిల్లలకి ఘాటు ఎక్కువైపోతుందని. ఈ గరం మసాలా వచ్చేసరికి మన ఛానల్లో నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశానండి. అబ్బా, మూత తీసి 1 స్పూన్ అలా పట్టుకొని వేయడానికి తీస్తేనే ఎంత సువాసన వచ్చిందో మీకు చూపించడానికి నానా తంటాలు పడుతున్నాను. కనిపిస్తుందా? సూపర్గా ఉంటుందండి. ఈ బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసి ఇలా ఒక్కసారి పౌడర్ చేయండి, సూపర్గా ఉంటుంది. 1/2 స్పూన్ వేస్తే చాలు, సూపర్ టేస్ట్ వస్తుంది. ఇన్నిసార్లు సూపర్ అంటున్నానంటే అర్థం చేసుకోండి, ఈ పొడి అంత టేస్ట్ ఉంటుంది. హోటల్లో తిన్న గ్రేవీ లాగే ఉంటుంది. ఇలా ఈ మసాలా పొడి పట్టి ట్రై చేయండి, సూపర్గా వస్తుంది కూర. మసాలాలన్నీ కూడా వేసేసుకున్నాం కదా, మొత్తాన్ని కూడా ఇలా ఒకసారి కలిపేసుకుందాం. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మీరు ఈ కర్రీలో పెరుగు నచ్చితే పెరుగు కూడా వేసుకోవచ్చు. పెరుగు వేసే వాళ్ళైతే కనుక ఈ స్టేజ్లో వేసేసేయండి, అప్పుడే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. నేను ఇప్పుడు దీంట్లో 1/4 లీటర్ దాకా నీళ్లు పోసి
5-6 నిమిషాలు హై ఫ్లేమ్లో కుక్ చేసేసుకుంటే సరిపోతుందండి. మీరు ఇక్కడ ఒక్కసారి టేస్ట్ చేసి మీ స్పైసెస్ అన్నీ అడ్జస్ట్ అయ్యాయో లేదో చెక్ చేసుకోండి. నేను చూశాను, సూపర్గా కుదిరింది. చూడండి, హై ఫ్లేమ్లో పెట్టేశాను కదా, 5 నిమిషాల తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర కట్ చేసి వేసి స్టవ్ ఆపేస్తే ఆహా, మన స్పైసీ మసాలా బంగాళదుంప కుర్మా రెడీ. నచ్చిందండి మీకు ఈ వీడియో? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను. అన్నట్టు మర్చిపోయాను, మీరు ట్రై చేస్తారు కదా ఈ బంగాళదుంప కుర్మాని. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఉంటాను మరి. అసలే క్లైమేట్ చల్లగా ఉంది కదా, ఇలా ఘాటుగా కూరలు చేసుకొని ఇంట్లో వాళ్ళందరూ కలిసి తింటూ ఉంటే ఆ ఫీల్ భలే ఉంటుంది.